శాసన మండలిలో మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వాళ్ళు కూడా నేను కోరేది ఏంటంటే ప్రభుత్వం వినేదానికి సిద్ధంగా ఉంది, చర్చించేదానికి సిద్ధంగా ఉంది. ధర్నా చేయాల్సిన అవసరం అస్సలు లేదు. కూర్చుందాం. మంత్రులు సిద్ధంగా ఉన్నారు, కమిషనర్ సిద్ధంగా ఉన్నారు. పొలిటికల్ గా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ కూడా చర్చించేదానికి సిద్ధంగా ఉంది. మొన్న మీరు చూస్తే ఒక్క ఉదాహరణ అధ్యక్ష, అంగన్వాడీ వర్కర్స్ వచ్చారు. పర్మిషన్ సాయంత్రం 6 వరకు ఇచ్చారు. 6 వరకు వాళ్ళు మధ్యలో బ్రేక్ వెళ్తే లంచ్ కూడా అన్న క్యాంటీన్లో చేశారు. నీళ్లు కూడా గౌరవ హోంమంత్రి గారు స్వయంగా మానిటర్ చేసి, ఎందుకంటే ఆర్టీజీఎస్ మంత్రిగానే ఉన్నాను కనుక ఇది ఒక ఇన్సిడెంట్, మేము మానిటర్ చేస్తాం. స్వయంగా హోంమంత్రి గారితో నేను మాట్లాడితే వాటర్ సప్లై కూడా చేస్తాం జరిగింది. అంబులెన్స్ కూడా పెట్టారు. మేడం గారు కూడా ఏమన్నారంటే ఇంతమంది వస్తున్నారు, పొరపాటున ఎవరికైనా ఇబ్బంది ఉంటే చూసుకోవాలని అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేశారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే 6 తర్వాత రాత్రిపూట అక్కడ పర్మిషన్ లేకుండా ఉండిపోతే అందరం కంగారు పడ్డాం. ఇంతమంది మహిళలు పడుకొని ఉన్నారు, పొరపాటున ఏమైనా జరిగితే ఏమవుతుంది చాలా భయపడ్డాం. అందుకే మీరు చూస్తే 3 జిల్లాల మహిళా పోలీస్ కానిస్టేబుల్స్ వచ్చి వాళ్ళని బతిమిలాడి రిక్వెస్ట్ చేసి తీసుకెళ్తాం జరిగింది. మేము ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఎవరిపైన కేసులు పెట్టలేదు, పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాప్రభుత్వం, వాళ్ళతో చర్చించే మేము పని చేస్తాము. వాళ్ళు తప్పనిసరిగా పిలుస్తాం, మాట్లాడతాం. ఆల్రెడీ గౌరవ వేతనాలు పెంచే దాంట్లో గౌరవ మంత్రి గారు చాలా స్పష్టంగా అది పరిశీలనలో ఉందని చెప్పారు. అది గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం కూడా తీసుకుంటారని మా అంగన్వాడీ వర్కర్స్ కి తెలియజేస్తున్నా, మా ఆశా వర్కర్స్ కి నేను భరోసా ఇస్తున్నా, మా విఏఓస్ కూడా ప్రభుత్వం తరఫున హామీ ఇస్తున్నా. అధ్యక్ష, థ్యాంక్ యూ. షార్ట్ డిస్కషన్, షార్ట్ నోటీస్ క్వశ్చన్ 240 నిమ్మల రామానాయుడు గారు. అధ్యక్ష వాకౌట్ అన్నారు, మళ్ళీ లోపలికి వచ్చారు. అధ్యక్ష ఆ క్వశ్చన్ కే వాకౌట్ హౌస్ కదా, సారీ అధ్యక్ష. పర్లేదు టీవీలో వింటారు, లైవ్ లో చూడొచ్చు. టీవీలో మీ నాయకుడు లైవ్ లో చూడొచ్చప్పా. ఫైనల్కి వెళ్తున్నా, వస్తున్నాడు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం 14 గ్రామాలకు చెందిన ప్రాజెక్ట్ నిర్వాసితుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 3.25 లక్షల చొప్పున పెంచిన పరిహారం గ్రేషియస్ చెల్లింపునకు సంబంధించిన ప్రతిపాదన పరిశీలనలో ఉంది. రెండవ ప్రశ్నకు అదేవిధంగా మూడవ ప్రశ్నకు సమాధానం ఈ విషయం పరిశీలనలో ఉంది. రామసుబ్బారెడ్డి గారు. అధ్యక్ష, ఈ గండికోట ప్రాజెక్టు కింద వస్తారండి అధ్యక్ష, ప్లీజ్ అధ్యక్ష, ఈరోజు ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. రైతులకు నిర్వాసితులకు సంబంధించినటువంటిది. ఈ గండికోట ప్రాజెక్టు కింద 22 గ్రామాలు ముంపుకు గురైనాయి అధ్యక్ష. ఆ 22 గ్రామాల్లో ఫేజ్ 1 కింద 14 గ్రామాలకు 6,75,000 రూపాయలు ఆర్ఆర్ ప్యాకేజీ చెల్లించడం జరిగింది అధ్యక్ష. తరువాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది 10 లక్షల రూపాయలకు ఆర్ఆర్ ప్యాకేజీని పెంచడం, దాని ద్వారా మిగతా 8 గ్రామాలకు అంటే దాదాపు